ఈరోజు ఆర్డిటి అనంత ప్రజల గుండె చప్పుడు, ఆర్డిటి అనంత ప్రజలతో మమేకమవుతూ, ఆర్డిటి అంటే పేదవాళ్ళ గుండె చప్పుడే కాకుండా ఆత్మ గౌరవంలో భావిస్తూ, అదేవిధంగా ఈరోజు అనంత నుంచి దాదాపు అంటే అమెరికా వరకు అనేక రంగాల్లో ఈరోజు పేదవాడు రాణిస్తున్నారంటే కూడా కేవలం ఆర్డిటి సంస్థ అని చెప్పేసి గర్వంగా చెప్తూ, ఈనాటి ఈ యొక్క కార్యక్రమం వామపక్షాలు, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులు అంతా కలిసి విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేశాం. దీనికి ప్రధాన కారణం ఏమంటే, నారా లోకేష్ గారు ఏదైతే కళ్యాణ్ దుర్గం వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్డిటి సంస్థని నా భుజ స్కంధాల పైన మోస్తా, నా భుజ స్కంధాల పైన వేసుకొని ఆర్డిటిని కాపాడుతానని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఎందుకు మాట తప్పుతా ఉన్నారయ్యా అని చెప్పి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డిటి సంస్థ హాస్పిటల్ కాపాడడానికి, పేదలను కాపాడడానికి దగ్గర ఉన్న ఆస్తులు కూడా ఈరోజు అమ్మేసి తాకాన పెట్టేసి దాదాపు అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా సంస్థ నడిపే పరిస్థితికి వస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆర్డిటి సంస్థ ద్వారా కొన్ని వేల మంది పేదవాళ్ళు ఈరోజు ఎంత లబ్ధి పొందుతా ఉన్నారంటే చాలా రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆర్డిటి సంస్థ ఉందంటే వాళ్ళ ఇంట్లో ఒక హాస్పిటల్ ఉన్నట్లు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఇల్లు ఉన్నట్లు ఉన్నటువంటి ఆర్డిటి సంస్థని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉందని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే FCRA 2000 చేయకపోతే ఖచ్చితంగా దళిత గిరిజన వామపక్షాల సత్తా ఏందో ఖచ్చితంగా చూస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.